ऊर्ध्वं जगाशिषे शन्नो अस्तिष्ठते यं चतुर्थवे तानि यज्ञस्य माया सर्वानैर्वाजे చారిత్రాత్మకమైన శ్రీ సోమేశ్వర దేవాలయంలో కొలంపాక గ్రామంలో వర్ణయాగం పూజ కార్యక్రమం గౌరవనీయులు సోమయ్య గారి ఆధ్వర్యంలో పూజారి సోమయ్య గారి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు గ్రామ పెద్దలు అందరు కలిసి నిర్వహించడం జరిగింది. కొలంపాక అంటే కోటొక్క లింగం నూటొక్క చెరువు అనే నానుడి. కాలం రాష్ట్రంలో అక్కడక్కడ పడుతున్నప్పటికీ మా యాదాద్రి జిల్లాలో పడడం లేదని చెప్పేసి రైతాంగం అంతా ఈరోజు ఎదురు చూస్తున్న పరిస్థితి. కాబట్టి గతంలో కూడా ఈ దేవాలయంలో మా కీర్తిశేషులు భద్రయ్య గారి ఆధ్వర్యంలో వర్ణయాగం నిర్వహించడం జరిగింది. 13 రోజులు నిర్వహిస్తే 13వ రోజు చెరువుల కుంటలు నిండి వాగులు వంకలు పారిన వాతావరణం మేము కళ్ళతో చూసాం. అదేవిధంగా మళ్ళీ కూడా వారి కుమారుడైన సోమయ్య గారు పూజారి గారి నేతృత్వంలో ఈ పూజలు చేయడం జరిగింది. ఈసారి కూడా కాలం కావాలని ఆ భగవంతుని అమ్మ చండికామాతను వేడుకుంటా ఉన్నాం. మన బాధ్యతగా గ్రామంలో మహిళలు, పురుషులు, రైతులు, రైతు కూలీలు ప్రతి ఒక్కరూ లింగం మీద సోమేశ్వర లింగం పైన నీళ్లు కనుక పోసినట్టయితే బాగుంటుందనేది అయ్యగారులు సెలవిస్తున్నారు. దయచేసి ఇంటికి ఒక బిందెలాగా రేపటి నుంచి రేపు మొదలుకొని వానలు పడే వరకు వాడన వీధి వీధిన అందరూ ఒకరికొకరు చెప్పుకొని నీళ్ళు లింగం పైన పోస్తే ఖచ్చితంగా కాలమవుతుందనే నమ్మకం గతంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉండాలి. మేమైతే మీకోసం పనిచేస్తూ ఉన్నాం, గ్రామం కోసం. దేవుడు కూడా సకాలంలో వర్షాలు కురిపించే విధంగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. నమస్కారం. సోమేశ్వర ఆలయంలో వరిని గురించి వర్షం పడాలనే పూజా కార్యక్రమము ఈ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, అన్ని పార్టీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజు ఈ వర్షం గురించి వర్ణదేవుని వేడుకోవడం కొరకు సోమేశ్వరి శివలింగానికి పూజ చేయడం జరిగింది. ఈరోజు నుంచి ఈరోజు కూడా గ్రామం అంతా కూడా చాటింపు చేసి చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా శివలింగానికి సోమేశ్వర ఆలయంలో సోమేశ్వర స్వామి శివలింగానికి అందరూ ఒక్కొక్క బిందె నీళ్లు తెచ్చి పోసి ఈ వర్ష పడేటట్టు చూడాలని ఈ వర్ణయాగం చేయడానికి వర్షం రావడానికి గ్రామ పెద్దలంతా కూడా గ్రామ ప్రజలందరూ అన్ని కుల సంఘాల నుంచి వచ్చి నీళ్లు పోసి దేవిని కోరుకోవాలని చెప్పేసి వర్షం పడే విధంగా చూసి పాడి పంటలు పండే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గురు రేణుకాచార్య సోమేశ్వర మహాలింగం చూపించినటువంటి ఈ ఆలయము 4000 సంవత్సరాల గల మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయానికి ఈ కొలనుపాక పుణ్యభూమి, కర్మభూమి అని గొప్పగా చెప్పుకునే కొలనుపాక గ్రామంలో ఈ సంవత్సరం వర్షాలు లేక జనములంతా కూడా ఇబ్బంది పడుతున్న ఈ కార్యక్రమంలో ఇంతకుముందు కూడా వర్షాలు లేనప్పుడు యాగం చేసేది, జలాభిషేకాలు, వర్ణయాగం, వర్ణ పాశుపదం ఇవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అనాధికతోష పరిహారార్థం సస్యానుకూలే వాపే కూప తటాక జల సమృద్ధ్యర్థం అంటూ మేము ఈ పూజలు చేయడం ఈరోజు గ్రామ పెద్దలందరి సమక్షంలో, అఖిలపక్ష సమక్షంలో వీళ్ళందరూ గ్రామ పెద్దలు, ప్రముఖులు, గ్రామ ప్రజలు అందరి తీసుకొని కొలనుపాకకు ఈ దేవాలయంలో పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయడం జరిగింది. తప్పనిసరిగా వర్షం పడాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాం. రైతులు మొగులపై పెట్టి చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కోట్ల పెట్టుబడులు పెట్టి మొగుల మీదకి పెట్టి చూడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి మేము
మా గ్రామం తరపున ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు మా గ్రామ ప్రజలు ఇక్కడ సోమేశ్వర ఆలయంలో నీళ్లు వేయడం కానీ పూజలు చేయడం కానీ చేసినప్పుడు వర్షాలు పడేదని మా పెద్దలు చెప్పారు కాబట్టి మేము ఈ సంవత్సరం అఖిలపక్షం తరపున ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహించడం జరిగింది. రేపటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు మహిళా సోదరిమణులు తలా బిందె నీళ్లు తెచ్చి శివలింగంపై పోయాలని ఈ గ్రామం తరపున వేడుకుంటున్నా. అంతేకాకుండా మా శివయ్య మా ముఖ్యమంత్రి గారికి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ మనసులో కల్పించి ఇప్పుడు గోదావరి జలాలను నింపాలని వేడుకుంటున్నాను.